జీవించాలి. అలా ఈరోజు మీరు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఆనందం కూడా పాటు చేసుకుని వీటిలో పొరపాటుగా స్థితులు చెల్లిస్తారు. పరిశుభ్రాముల ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ యేసయ్య, ప్రకాష్ గారు మీ యొక్క పరలోకం ముందు, మీ దేవతల ముందు, సేవకుల ముందు, సంఘం ముందు తాను పాటలను గ్రహించి ఒప్పుకొని ఇదిగైనా పశ్చాత్తాపంతో ఆత్మ ద్వారా రక్షితపడబోతుండగా ఆయన కార్యక్రమాన్ని మీ ఆత్మతో నిర్దేశించి వీటిని మీ రాజ్యంలో చేర్చుకునేందుకు స్థుతులు చెల్లిస్తూ బిడ్డ పాపాలు కొట్టివేసి నూతన పరిస్థితికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం బాప్తిస్తున్నాము. తర్వాత లతమ్మ పాట పాడండి, పాట పాడండి. పట్టుకోవటం అవాచ్ ఏం కాదు, ఉంచుకో నాదేగా. రక్తంలో కడగబడి విమోచించబడడానికి ఇష్టపడిన స్తోత్రాలు సంఘం వెళ్తాను, పరిశుద్ధాత్మ సంఘం వెళ్తాను ప్రభా, సాక్షిగా నిలబడడానికి ప్రభా మేము కూడా ప్రభా తండ్రి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని చూపించండి, చూపించండి, మేము పొందండి. యేసునామములో ప్రార్థించి కోరుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వేసింది. ప్రయత్నించాలి, నేను కొంచెం ప్రయత్నించాడు. నెక్స్ట్ ఎవరు? మా తర్వాత నవ్య భవ్యనా అమ్మా యేసు ప్రభు లోక రక్షకుడు, నీ రక్షకుడని అంగీకరించావా? వ్యక్తికి కాదు, నువ్వు పాత్రను ఒప్పుకున్నావు కదా, యేసు రక్తంలో కడబడ్డావని, విమోచించబడ్డాయి అని నమ్ముతున్నావు కదా. కనుక నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము బాప్తిస్మం ఇస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ముక్కు పట్టుకో నవ్య, ముక్కు పట్టుకో. తండ్రి కుమార్ వెనక్కి తీసి ముందుకు లేపితే వచ్చింది, వెనక్కి ఇట్ట ముంచండి. ఏం చేశారు? ఎన్ని పెట్టుకోవాలి? ఏమో
జోబులో పెట్టుకోరా. ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? నిన్ను నమ్ముకోవడానికి ఎవరైనా ప్రేరేపించారా? ఎవరు ప్రేమించి నీ అంటే నీవే. ఆయన నాకు లోకరక్షకుడు రక్షకుడని, నా పాపాలు క్షమించడానికి వచ్చాడని, తన రక్తం కార్చాడని, ప్రాణం పెట్టాడని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇస్తున్నాం. పరిశుద్ధ ప్రేమలు మాత్రండి బిడ్డ భవ్యాన్ని మీకు అప్పగిస్తుంది. ఇది మొదలుకొని నీ కుమార్తెగా ఈ లోకములో ప్రభు సంఘములో సమాజంలో జీవించబోతుండగా నీ పరిశుద్ధాత్మ దీవించండి. భవిష్యత్తు అంతటిని ఆశీర్వదించండి. సంఘంలో సాక్షి నిలబెట్టి మహిమ పొంది యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థించుకుందాం. ప్రేమ గల తండ్రి, మహిమ గల దేవా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ దాసురాలు ప్రభా సంఘంతో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. పాపాన్ని గ్రహించి పాపం మరణాన్ని గ్రహించి తెలుసుకొని రక్తంలో కడగబడడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు ఇచ్చినటువంటి సహాయం కనుక వందనాలు తెలుసుకున్నాను. దాని మీద ఈ సమయంలో బాప్తిస్మం పొందండి. యేసు నామములో ప్రార్థించి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము పాపమని నరునిగా ముక్కి నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు. ప్రభు నిన్ను ప్రేమించి తీసుకొచ్చాడు, ప్రాణం పెట్టాడని రక్తం కట్టాడని నమ్ముతున్నావు కదా. సంఘం ఎదుట మంచి సాక్ష్యం చెప్పావు. వెరీ గుడ్. ఆ విధంగా జీవితాంతము ఆయన సేవ కొరకు ఆయన సన్నిధిలో ఉండాలి. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. కృప దేవుడు దయచేయను కాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడ సహోదర బుద్ధి గారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా సంఘం ఎదుట సేవకులు ఎదుట మీ పరలోకం ఎదుట అయ్యా తన బిడ్డకు బాప్తిసం ఇవ్వబోతుండగా మీ కుమార్తెగా స్వీకరించినందుకే వందనాలు. పాపము శాపము నరకము లోకం నుంచి విడిపించి మీ పరలోకము మార్గంలో తెస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ బాప్తిసం ఇస్తూ నాము తండ్రి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున God bless you. Praise the Lord. Hallelujah. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి నీళ్లు. ఇంకెవరైనా రక్షణ పొందకపోయినట్లయితే ఇదే మంచి తరుణం. మీ పాపాలు ఒప్పుకొని రక్షణార్థమై బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో చేర్చబడండి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అందరం ప్రార్థన కలుపుకోనండి. ప్రార్థన. దేవా పరిశుద్ధాత్మ దేవా, మీ మహిమను మేము చూడగలుగుతున్నాం. మీ సన్నిధిని మేము అనిపించాం. ఆరుగురు ప్రభా నీ బిడ్డలు ప్రభా తండ్రి నీ బిడ్డలుగా మార్చమన్నారు. నూతన జీవితం పొందారు. నూతన అనుభవంలో ప్రభా ఈ మార్గంలో నడిపించండి. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ నింపుదల ప్రభా వారికి దయచేయండి, సహాయం దయచేయండి. నిర్మయం పొందండి. యేసు నామములో ప్రార్థించి కోరుకుంటున్నాము తండ్రి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన
నీకు కావలిన మోక్ష భాగ్యము నీకు కావలిన మోక్ష భాగ్యము నీకు కావలిన నేడే యేసునొద్దకు రాము నేడే యేసునొద్దకు రాము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే. నేను మీతో చెప్తున్నది నెరవేరే వరకు నేను విడువను. ఏదో చెప్పాడట యేసయ్య, అది నెరవేర్చే వరకు నీకు పట్టుకునే ఉంటాడు, నీకు నడిపిస్తూనే ఉంటాడు. అందుకు ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, సమమెనుక నిరంత పరిశుద్ధాత్మ కార్యము ప్రభా తండ్రి చూడగలుగుతున్నాం. ఈ దర్శనాలను బట్టలు జ్ఞాపకం చేసుకుని ఆ చివరి వరకు వరకు ప్రభుని సాక్షిగా ఉండడానికి ప్రభుని అనుగ్రహించండి, సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. చదువుతున్నావా? బెస్ట్ దగ్గరికి తీసుకొచ్చావా? ఇవే ఈ అలా తీసుకొచ్చి చదువుకుంటారా? ఏం చదువుకుంటాం? యవన కాలంలో దేవుని కాడి బయట నదికి చెప్పండి, దేవుని కాడి మొదట నదికి అది పెట్టే ప్రతి అలవాట అవి ఇస్తారంట. నువ్వు ఎక్కడెక్కడ చదువులో చేస్తున్నావు అని సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండాలంటే నీ మాటలు బాగా ఉన్నటువంటి ఈయన యేసు బిడ్డ. ఎవరు బిడ్డ? పాపంలో సాతాను బిడ్డలు ఉన్నారు. వాళ్ళతో సాంగత్యం వద్దు, వాళ్ళతో సహవాసం వద్దు. ఎవరు బిడ్డ ఏంటి? ఆయన గుర్త గుర్తు పెట్టుకున్నావా? పెట్టుకున్నావా? దయగల తండ్రి, ప్రేమగల దేవా, ఈ బిడ్డను ప్రభావించిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని బిడ్డగా మార్చిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీరే కొందరు యేసునామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. చెవుడు శ్యామకాలమున మరణం నీకు ఆయన నిన్ను అప్పించు. శ్యామకాలం అంటే ఆత్మీయంగా ఏటలో ఆత్మీయంగా చెప్పండి. శ్యామకాలం అంటే శ్యామకాలం అంటే ఆత్మీయంగా చెప్పండి. ప్రతి ఆదివారం వస్తారు. సరే, ఏదేమైనా ఆలోచన చేయండి. శ్యామకాలం అవుతూ ప్రేమగల యేసయ్య, మహిమగల తండ్రి, తీసుకొచ్చా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన బిడ్డను ప్రభా తండ్రి ఈ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. శ్రమను ఎదుగుతున్నాం ఆయన ప్రభు మీ ఎదుగుతున్నాం ప్రభా తండ్రి. నేను సాక్షిగా ఉంచుకున్నందుకు స్తోత్రాలు. జీవితాంతం వరకు మంచి సాక్షిగా జీవించడం దయచేయండి. విక్షేపణ ద్వారా ప్రభు మీరు మైండ్ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వెనకవైపు అందుకని ఉన్న వాటి వరకు ఉన్న వాటి సూర్యమై ఉండాలి. మంచిగా దేవుని కావాలి. నీకు పేరు కలుగునట్టు నిన్ను వర్తిల్లా చేయను. బిడ్డలో మీరు చదువుకున్నారా? దేవుని విజయలక్ష్మి గారు ప్రార్థన చేస్తున్నాను. ప్రభావం సహాయం చేయండి. ప్రభావం ఆశీర్వదించండి.
హస్తవిక్షేపణ ద్వారా ప్రభావ పరిశుద్ధాత్మ దేవారు మీరు ఆనందించేవారుగా మనల్ని స్తోత్రాలు చూసుకుంటూ సంఘం ఎదుట మంచి సాక్షిగా జీవితాంతము ఈ బిడ్డగా ఉండటం చూడలేదు మీరు వచ్చాక వారు ప్రభావం సహాయం చేస్తున్నాము ప్రార్థించుకుంటున్నాను కూర్చుని చదువు చెప్పాలి మంచిదమ్మా భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానము తలంచుకుమో నువ్వు సిగ్గుపడనక్కర్లేదు ఏ విషయంలో భయపడనక్కర్లేదు ఎవరు అమ్మమ్మో తీసుకున్నారు భయపడద్దు సాధారణ ఒక్కడు రకరకాల చూస్తాడు భయపడద్దు అనారోగ్యం వస్తుంది దేవుడు వస్తుంది భయపడవద్దు నేనేమన్నా బుద్ధిపడి ప్రార్థన చేస్తున్నాను ఆయన హస్తనిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మ దేవా ఈ బిడ్డకు నింపండి సహాయం దయచేయండి సంఘం ఎదుట నీకు సాక్షిగా ఉన్నట్టు జీవితాంతం వరకు ప్రభు నీ బిడ్డగానే ఉన్నట్టు సహాయం చేయబడి నడిపించడం ఏ శ్రమలో ప్రార్థించి ఆమేన్.